స్నేహితులందరికీ శుభ మధ్యాహ్నం. చారు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఉదయం వర్షం పడిందండి. చాలా చల్లగా ఉంది. మైండ్ చాలా ప్రశాంతంగా ఉంది. రేపు చందనోత్సవం కదండి. సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవం కాబట్టి చల్లదనం ఉండే ఆయనకి. ఆయన దర్శనానికి వెళ్ళాలంటే చాలా రష్‌గా ఉంటుందండి. ఇప్పుడు వెళ్ళామండి. ఆయన దీవెనలు మనందరిపైన ఉండాలని ఒకసారి కోరుకుంటూ, నిన్న నేను చేసిన అరటికాయ వేపుడండి ఈ వీడియో. నేను కొబ్బరి మామిడికాయ పౌడర్తో పచ్చడి చేశాను. దాంతోపాటు సైడ్ డిష్గా అరటికాయ నూపప్పుతో వేపానండి. దీనికి కావాల్సిన 2 అరటికాయలు తొక్క తీసేసి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి నీటిలో పసుపు ఉప్పు వేసేసి ఆ ముక్కలు అందులో వేసి ఉంచుకోవాలండి. కళాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ మరిగాక శనగపప్పు వేసి వేగిపోయాక మినపప్పు వేసి వేగిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వేగిపోయాక కరివేపాకు వెల్లుల్లి గుడ్లు కూడా వేసి వేగిపోయిన తర్వాత అప్పుడు ఈ అరటికాయ ముక్కలు కూడా వేసి కొంతసేపు 2 నిమిషాలు వేగిన తర్వాత ఉప్పు వేసి బాగా కలుపుతూ ఉండి మూత పెట్టి ఉంచుకోవాలండి. అప్పుడు 10 ఎండుమిరపకాయలు 2 స్పూన్లు నువ్వుపప్పు ఈ 2 పచ్చివేనండి మిక్సీ పట్టేసి ముక్కలు మెత్తబడిన తర్వాత ఉప్పేసి మెత్తబడిన తర్వాత ఉప్పేసి 2 నిమిషాలు కలిపేసి మూత పెట్టి ఉంచేసి దింపే ముందు నువ్వుపప్పు మిరపకాయల పొడి వేయాలండి. ఈ వేపుడికి పచ్చిమిరపకాయలు కానీ కారం పొడి కానీ ఉల్లిపాయ కానీ వేయవండి. చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. కమ్మగా ఉంటుంది. మినపప్పు ఎండుమిరపకాయలు పొడి చేసి దింపే ముందు వేసేసి ఆఫ్ చేసుకోవాలండి. మినపప్పు కాల్షియం కదండి, తినడం మంచిదే కదా. చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.